అందరికీ నమస్కారం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఒంగోలు మండలం ఉలిచి గ్రామంలో బుళ్ళకమ్మ సామాజిక సాహిత్య సేవా సమాఖ్య ఆధ్వర్యంలో భారీగా మొక్కలు నాటారు గ్రామస్తులు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్రాంత ఐఏఎస్ అధికారి పూర్వ కలెక్టర్ అయినటువంటి దాసరి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరై ఉలిచి గ్రామంలో జరుగుతున్నటువంటి వివిధ కార్యక్రమాలను కూడా ఆయన పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా మొక్కలు నాటి గ్రామంతో తనకున్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రెడీ చేయండి. ఎంత ఆహ్లాదంగా ఉంది. ఎందుకంటే మీరు గట్టిగా రావాలి. దేవుడు చాలా అవును, ఇక్కడికే రావాలని మిస్ అయింది. ఒకసారి గ్రూప్ అందరికి చూడండి సార్. బైక్ ఎక్కడే లేదు. ఓకే ఓకే నెక్స్ట్ ప్రోగ్రామ్ ఎప్పుడు శంకరాచార్య మంచి స్వామి వెంకటమ్మ నంబర్లో అన్నట్టు చూడు సార్, చూడండి సార్. సచ్చా తీసుకుంటే ఒకసారి నమస్కారం చూడండి. పూర్వణ కార్తి విధాయక
అన్న వాసన ఇటు చూడు. अयं मुहूर्तसमुहूर्तमस्तु अस्य मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणानाम् अत्यन्त आनुकूल्यता सुबला प्राप्तिरस्तु शरणं हरिं सर्वदा सर्वकार्येषु तेषां मङ्गलं येषां प्रतिष्ठो बलवान् मङ्गलाय कर्मणि येषां विद्यवर्ष्यामोस्तु जनार्दनः आपदामहत्तारं दातारं मसीमन्यवेलते संस्यादा अत्रुत्तरिष्टयायितं वयं धिमन्तं घोषं विजयाय कुर्महे विदेशकृतीन्द्रैवानवप्रभो अस्माकं मन्दा ओम धन्वन्तरी देवताभ्यो नमः अभिप्रेहि दक्षिणतो भवामि आजमनीयं समर्पयामि పోషపడింది సైడ్ वस्त्राणि पीव सामसादेवो नक्षत्राः मन्दोह सर्वाः अवाजिरतिममृतानि विश्वाः येन मित्रावरुणासकेते ॐ वस्त्राणि पीव सामसादेवो नक्षत्राः मन्दोह सर्वाः अवाजिरतिममृतानि विश्वाः येन मित्रावरुणासकेते वस्त्राणि पीव सामसाः ओम श्री आंजनेय स्वामी देवताभ्यो नमः प्रीत्यर्थम अवसु निवेदन नारिकेल सकल नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् ఒకసారి అందరికి చూడండి సార్.
ముందుకు రండి, ముందుకు వీళ్ళు వెనక్కి సార్. ఒకసారి అందరూ చూడండి సార్. ఓకేనా? అవునండి, ఒక్కసారి చాలా నోటు చెప్పలేదు, కథలకు చెప్పలేదు. అన్నయ్య పక్కన అన్నయ్య పక్కన ఇద్దరు పట్టుకొని పోయి నిలబడండి అన్న, కొంచెం ముగ్గురు 3 బిందెలు పట్టు. కొంచెం ఇటు జరగదు కనపట్ల సుబ్బారావు గారు. సార్ అందరూ ఇటు చూడండి. ఇంటిగా నువ్వు నాటుకోయ్యా, చెట్టు పంపచ్చు వరకు. సార్ ఇటు చూడండి. మొక్కలు బలంగా నువ్వు నాటాలి కదా. మీరు కెమెరా తెలుస్తుంది. సరిపోయింది కానీ దీని వస్తున్నాం. ఎక్స్క్లూజివ్ ఫోటోగ్రాఫర్ ప్లాంట్. రోజు మీరు అర్థంగా చూస్తుంటే ఫోటో తీసి పెడతాం. నేను చెప్తున్నాను ఫోటో పని కానీ ఫోటో ఫోటో మీరు అందరు ఫోటోలు తీస్తారు, మీ ఫోటో మీరు తీయాలి. ఒకసారి అందరికి చూడండి సార్. ఫోటో ఎక్స్పర్ట్, సీనియర్ సీనియర్ సిసి రోడ్లో వాళ్ళు ఉదయం నుంచి మన వర్క్ చేశారు కదా. వాళ్ళే కుర్చీలో పెట్టా. ఇటు చూడండి, నాకలు చూడండి. అదిరా ఈయనమ్మ పువ్వు తర్వాత రైట్. ఇట్లా వస్తే గుళ్ళకమ్మ కూడా పడేది చూసుకోండి. ఇట్లా నుంచోండి సార్. గుండ్లకమ్మ తీరంలో మరి ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి ఉలూచి గ్రామంలో గ్రామ పెద్దల సమక్షంలో 1971లో ఇక్కడ గ్రాయిన్స్ కట్టినటువంటి రిపోర్ట్ ఇది. అప్పుడున్నటువంటి కలెక్టరు కె చంద్రయ్య గారు దానికి మరి ఆరాధ్యులు. దాన్ని ఇక్కడ గ్రాయిన్స్ను ఫౌండేషన్ వేసిన రోజు డాక్టర్ చలమయ్య గారు పేరు తెలియనటువంటి కలెక్టరు ప్రకాశం జిల్లాలో పనిచేసిన వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి నేను కూడా ఆ కోవలోనే వారితో అనుబంధం నాకు. ఈ ఏదైతే
లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఉందో ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను ఇంకా బాగా మెయింటైన్ చేస్తున్నందుకు మరి గ్రామస్తులను రైతులను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. తారక రామ లిఫ్ట్ ఇరిగేషన్ అంతే కదా. మరి ఈ గ్రామస్తులందరూ కూడా ఈరోజు ఒక అద్భుతమైనటువంటి దేవాలయాన్ని ఆవిష్కరించారు. ఆంజనేయ స్వామి విగ్రహం చూస్తుంటే సాక్షాత్తు మారుతి ఇక్కడే ఉన్నాడు అని చెప్పేసి ఈ గ్రామంలో తిష్ట వేశాడు, ప్రతిష్ఠించబడ్డాడు అనేటటువంటి దీనికి శంకరాచార్యుల వారు కంచి శంకరాచార్యుల వారి ఆశీర్వాదాలు ఉన్నాయని తెలిసి ఎంతో సంతోషించాను. ఆ గుడి దినదిన ప్రవర్ధంగా ఈ స్కీమ్ కూడా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏదైతే ఉందో అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ జయప్రకాష్ నారాయణ కూడా దీనికి చాలా సహాయం చేశాడు. నేను వచ్చినప్పుడంతా కూడా ఈ స్కీమ్ దగ్గర ఆగి ఈ స్కీమ్ ఎట్లా పనిచేస్తుందని చెప్పేసి కనుక్కోవటం జరుగుతుంది. ఇక్కడ కృపాకర్ ఎవరైతే దీన్ని మెయింటైన్ చేస్తున్నాడో మీ లైన్మెన్, ఇక్కడ ఉన్నటువంటి మెకానిక్, అతను ప్రత్యేకంగా అభినందించాలా. దీన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాడు, ఎక్కడ మట్టి పడకుండా మెయింటెనెన్స్ బాగా చూస్తున్నాడు. మరి దీనికి 700 ఎకరాలు, ఇప్పుడు 750 ఇది 1000 ఎకరాలు కావాలని చెప్పేసి నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ పెద్దలకి మరి మీకందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. తారక రామ లిఫ్ట్ ఇరిగేషన్లో పడిపోయి ఈరోజు జరిగినటువంటి కార్యక్రమాన్ని గురించి చెప్పడం మర్చిపోయాను. ఏదైతే ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఏదైతే జూన్ 5న ఈరోజు మనం దేశమంతటా ప్రపంచమంతటా కూడా నిర్వహించుకుంటున్నాం. అటు ప్రధానమంత్రి గారు మోడీ గారు, ఇటు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళంతా వివిధ స్థానాల్లో వివిధ స్థాయిల్లో ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేటటువంటి జరిగింది. గుండ్లకమ్మ ఎక్కడైతే గుండ్ల బ్రహ్మేశ్వరం దగ్గర పుట్టి ఇక్కడ గుండాయిపాలెం దగ్గర సముద్రంలో కలిసిపోయేటటువంటి నది ఇది. 280 కిలోమీటర్లు 7 నియోజకవర్గాల్లో ఇది ప్రవహిస్తుంది. మరి అక్కడ ఉన్నటువంటి రైతులందరికీ కూడా సాగునీరు, తాగునీరు. పొద్దున మల్లవరంలో ఆ బ్యారేజ్ దగ్గర ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దేవతా వృక్షాలు నాటాలి అనేటటువంటి ఒక ఆదేశం నాకు కంచి శంకరాచార్యుల వారు, కంచి స్వామివారు ఇవ్వటం జరిగింది. డిసెంబర్ 23న వారిని కలిసినప్పుడు కంచిలో నీవైతే ఇది చేయగలవు, నీకు ప్రకాశం జిల్లాలో అక్కడ పనిచేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి ఈ గుండ్లకమ్మ మీద ఈ దేవతా వృక్షాలు నాటేటటువంటి కార్యక్రమం చేపట్టాలని చెప్తే ఈరోజు లాంఛనంగా అక్కడ ఉన్నటువంటి 7 మంది శాసనసభ్యులతో వివిధ నియోజకవర్గాల్లో ఇంక్లూడింగ్ వినుకొండ, అక్కడ ఆంజనేయులు గారు కూడా వాళ్ళ గ్రామం ఒకటి గుండ్లకమ్మ పక్కనే ఉంది వాళ్ళ కాన్స్టిట్యున్సీలో. ఈ 7 మందితో కూడా ఈ కార్యక్రమము ఒకే రోజు ప్రారంభించుకోవటం అనేటటువంటిది మనందరి అదృష్టం. మరి రాబోయేటటువంటి రోజుల్లో ఇదేదో మొక్కలు నాటే కార్యక్రమం కాకుండా నదిని శుభ్రంగా ఉంచుకునేటటువంటి కార్యక్రమం కూడా మరి దేశం మొత్తంలో గ్యాంజెస్ క్లీనింగ్ అనేటటువంటిది ఒకటి పెట్టారు మోడీ గారు వచ్చిన తర్వాత. దాంట్లో భాగంగా ఇటు ఉపనదులు ఏవైతే ఉన్నాయో, చిన్న నదులు ఏవైతే ఉన్నాయో, జిల్లాల్లో ప్రవహించే నదులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం క్లీన్గా పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. క్లీన్ అండ్ గ్రీన్, పచ్చదనము, పసుపు, హరితం. అందుకే దీనికి గుండ్లకమ్మ హరితహారము అని చెప్పేసేటటువంటి ఒక టైటిల్ ఇచ్చాము. దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోయి రాబోయేటటువంటి 3 నెలల్లో ఈ 280 కిలోమీటర్ల దూరంలో నదికి ఇరుపక్కల ఎట్లాగైతే నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్లో అవెన్యూ ప్లాంటేషన్ ఏదైతే జరుగుతుందో ఆ విధంగా నదికి ఇరుపక్కల కూడా ఫస్ట్ టైం మన రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని తీసుకోవటం అనేటటువంటి జరిగింది. అందుకు మీరందరూ కూడా సహకరించిన లిఫ్ట్ ఇరిగేషన్ చూశారు. ఆ రోజుల్లో ఇదంతా బ్రహ్మాండంగా మేము వరి పండించాము. వారి టైంలోనే మా లిఫ్ట్ ఇరిగేషన్ కెనాల్కి లైనింగ్ అంతా చేయించాము. తర్వాత ఇప్పుడు చేజర్లో పోయే రోడ్డు ఉంది, ఈ రోడ్డు కూడా వారే ఆ రోజు పునాది వేయించి అదంతా రోడ్డు బాగా చేశారు. ఇది కాకుండా ఒంగోలు ఉచిలో ఉన్నటువంటి బస్ షెల్టర్ ఉంది, బస్ షెల్టర్ కూడా వారే శాంక్షన్ చేశారు. తర్వాత ఊరి తూర్పు పక్కన ఉన్న బావి చేయడానికి కూడా వారే చేయించారు, ఓపెన్. అది కాబట్టి ఈ విధంగా ఎన్నో మాకు డెవలప్మెంట్కి వారు సహకరించారు. దీని గురించి గుండ్లకమ్మని గురించి వారి గురించి రాసినటువంటి ఆర్టికల్ కూడా ఉన్నది. వాడి ఆర్టికల్ వాడు ఇచ్చారు, ఇది మీకు ఇస్తాను. ఇది మొత్తం 280 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి దాని గురించి ఎంతో విపులంగా డీటెయిల్గా అన్నీ రాస్తున్నాయి. దాని చరిత్ర అంతా రాసింది. ఇది ప్రతి ఒక్కరూ చదవదగినటువంటిది. కాబట్టి ఇది జిరాక్స్లు తీసి అందరికి ఇస్తే చాలా బాగుంటుందని ఉన్నాను. వారు ఈరోజు మా గ్రామానికి వచ్చినందుకు వారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ మా గ్రామం తరఫున వారికి ఆశీర్వచనాలు కూడా ఇస్తున్నాను. ఎందుకంటే పెద్దవాడిని కాబట్టి. డెఫినెట్లీ 21 ఎకరాల ప్రాంతంలో 70
దొరైస్వామి నేను. ఆయన రెవెన్యూ సెక్రటరీగా చేసి అందరికీ నమస్కారం. ఈరోజు పర్యావరణ దినోత్సవం, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ ఉల్చి గ్రామంలో మన పెద్దలు పూర్వ కలెక్టర్ దాసరి శ్రీనివాసులు గారు, అలాగే ఈ గ్రామ పెద్దలు చుంచు చలమయ్య గారు, ఇంకా ఇతర పెద్దలు అందరి సమక్షంలో మొక్కల నాటే కార్యక్రమం మన తారక రామ ఎత్తిపోదల పథకం ప్రాంగణంలో జరిపారు. దీనికి నన్ను కూడా ఆహ్వానించినందుకు ఈ గ్రామ పెద్దలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ ఊరంటే కొంచెం నాకు ఎప్పుడు అభిమానం. ఈ ఊరు పెద్దలను చూసినా కూడా చాలా ముచ్చటగా ఉంటుంది. అందరూ ఏ చిన్న విషయం వచ్చినా అందరూ కలిసికట్టుగా పనిచేస్తారు. ఏ చిన్న కార్యక్రమం చేయాలన్నా అందరూ తల చెయ్యి కలిపి ముందుకు నడుస్తారు. నాకు కూడా ఈ ఊరితో అనుబంధం ఏర్పడింది. వీరు కూడా నన్ను చాలా బాగా సొంత గ్రామస్తుడిలాగానే చూస్తూ ఉంటారు. దానికి నేను మనస్ఫూర్తిగా ఈ గ్రామస్తులకు శిరస్సు వంచి నమస్కరిస్తూ, నాకు కూడా అవకాశం కల్పించిన గ్రామస్తులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. ముందుగా అందరికీ ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా ఈరోజు మన ఉలిచి గ్రామంలో గుండ్లకమ్మ నది ఒడ్డున మన తారక రామ ఎత్తిపోతల పథకం ప్రాంగణంలో మన మొక్కల్ని నాటడం జరిగింది. ముందుగా ఒక మాట చెప్పాలి, గుండ్లకమ్మ నదికి ఈ ఉలిచి గ్రామానికి అవినాభావ సంబంధం. ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఈ గుండ్లకమ్మ నదిలో నీళ్లు ప్రవహిస్తున్నప్పటికి కూడా 1986లో ఆనాటి మన గ్రామ ప్రముఖులు డాక్టర్ చలమయ్య గారు, చుంచు శేషయ్య గారు, ఆనాటి జిల్లా కలెక్టర్ గారి సహకారం, జయప్రకాష్ నారాయణ గారి సహకారంతో ఇక్కడ దాదాపు 1000 ఎకరాలు మాగాణి చేసి ఈ గ్రామ రూపురేఖలను మార్చి అభివృద్ధి పదంలో ఉలిచి గ్రామాన్ని పయనింపజేసినటువంటి ప్రదేశం ఇది. అందుకనే ఈ రోజున మన పూర్వ ప్రకాశం జిల్లా కలెక్టర్, ఆంధ్రప్రదేశ్ హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్ వారితో కలిసి మన గుండ్లకమ్మ సామాజిక సాహిత్య సేవా సమైక్య ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ మొక్కలు నాటడం జరిగింది. ఈ మొక్కలని పరిరక్షించడమే కాకుండా గతంలో కూడా మా సంస్థ ద్వారా గ్రామంలో అనేక సందర్భాల్లో పర్యావరణం మీద వినాయక చవితి వంటి సందర్భాలలో మట్టి విగ్రహాలని గ్రామాల్లో పంచడం కానివ్వండి, అనేక సేవా కార్యక్రమాలని చేపట్టడం జరిగింది. అలానే ఈ ప్రెమిసెస్లో ఉన్నటువంటి మొక్కలను పరిరక్షించడానికి మా సంస్థ ఎప్పుడు ముందుంటుందని చెప్పని తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ రోజున మన దాసరి శ్రీనివాసులు గారు మా సంస్థ యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు మన గ్రామానికి విచ్చేసి కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి, అలానే మన పెద్దలు డాక్టర్ చుంచు చలమయ్య గారికి, అలానే సూర్యశ్రీ ట్రస్ట్ చైర్మన్ మండవ మురళీకృష్ణ గారికి, మా గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని తారక రామ ఎత్తిపోతల పథకం వద్ద ఏర్పాటు చేసి దిగ్విజయంగా అన్ని దాదాపుగా 200 మొక్కల దాకా తీసుకొచ్చి ఉలిచి గ్రామానికి, పర్యావరణానికి అనుబంధంగా బాగా పచ్చదనంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఈ నదీ ప్రవాహ ప్రాంతం బాగుండాలని చెప్పని మన ప్రభుత్వం గారు నిర్ణయించి ఈరోజు మా గ్రామానికి ఈ అవకాశాన్ని కల్పించినందుకు కూడా ముఖ్యంగా ప్రధానంగా మన కలెక్టర్ గారికి, పూర్వ కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం.